సార్ నువ్వు పెట్టు ఓ ముద్దు. లవ్ చేశారా రేస్ నన్ను ఒక్కసారి ఈ తప్పు నేను చేయకుండా చేసిన తరిగిన తప్పుకి నాకేం సంబంధం లేదు. ముట్టుకోమాగా ప్లీజ్ నా ఒంటి మీద ఇద్దరా నువ్వు నన్ను నమ్మింది. మాట్లాడకపోతే పాపం మీద బాధలో ఉన్నట్లున్నాడు అనుకున్నా కానీ ఇట్లా వేరే వాళ్ళతో ఉంటావు నేను అనుకోలా. సరే ముట్టుకోమాక. సరే సారీ అని చెప్తున్నా కదా, సారీ. ఏం చేయాలి దాన్ని? ఫ్రెండ్లీ కిస్ అమ్మా. ఫ్రెండ్లీ కిస్ కింద డిస్క్రిప్షన్ మీద ఉన్న లింక్ని క్లిక్ చేసి కనుక మీరు డీమ్యాట్ అకౌంట్ క్రియేట్ చేసుకున్నారనుకోండి, మీకైతే మాత్రం 500 రూపీస్ కూపన్ వచ్చింది. దాన్ని మీరు విత్డ్రా చేసుకోవచ్చు, లేదా మీరు అమెజాన్, ఫ్లిప్కార్ట్లో ఏదైనా వస్తువు కూడా కొనుక్కోవచ్చు. అంతేకాకుండా మీరు కనుక మీ ఫ్రెండ్స్కి ఒక 3 మెంబర్స్కి రిఫర్ చేశారనుకోండి, ఒకే అకౌంట్కి 500 చొప్పున 1500 వస్తాయి. మీరు అకౌంట్ క్రియేట్ చేసినందుకు 500, మొత్తం 2000 వస్తాయి అన్నమాట. సింపుల్ 1 డేలో సంపాదించవచ్చు 2000. హరి అప్ గైస్, ఈ ఆఫర్ ఎప్పటి వరకు ఉండిద్దో మనకైతే మాత్రం క్లియర్గా తెలియదు. అందుకే ఈ రోజే మీరైతే మాత్రం డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకొని వాళ్ళకి రిఫర్ చేసి వాళ్ళ చేత డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయండి. 2000 రూపీస్ ఈజీగా సంపాదించండి. ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రాంక్ విత్ తెలుగు. ఈరోజు అయితే మాత్రం క్రేజీ ప్రాంక్ చేస్తున్న సబ్స్క్రైబర్ అయితే కింద కామెంట్ చేశారు. ఆ బ్రో ఏమైనా కామెంట్ చేశాడంటే, బ్రో మీరైతే మాత్రం లిప్స్టిక్ మార్క్స్ పెట్టుకోండి, లిప్స్ టైప్లో పెట్టేసి ప్రియావతిని వచ్చేసినప్పుడైతే మాత్రం తనకంటే ఎవరో వేరే అమ్మాయి మీకు ముద్దు పెట్టినట్టు మాత్రం డిఫరెంట్గా ఉంది, పక్కా కొట్టించుకుంటా. తను నా ఫోన్లో వేరే అమ్మాయి కాల్ చేస్తేనే అసలు ఏందో అంటే నేనేందో అమ్మాయిని లవ్ చేసేసి లేచిపోయినంత ఎక్కువ ఊహించేసిద్ది. అలాంటిది ఇలాంటిది అంటే ఇంకా రిస్కే. బట్ ఫన్ వచ్చింది, ఫుల్ ఫన్ వచ్చింది అని నేను అనుకుంటున్నా. ఇంకైతే మాత్రం మార్క్ ఇదైతే మాత్రం తను బయటికి వెళ్ళింది ఒక ఫంక్షన్కి, తన కబోర్డ్లోంచి దెబ్బకు వచ్చాయి ఇవి. పోస్ కంపెనీ. ఈ అమ్మాయిలకి ఒక్కటి కాదు 2, 3 ఇంకా 7, 8 ఉన్నాయి మొత్తం లోపల. చూడండి మంచిగా పెట్టుకున్నాను లేదో. ఇటు పెట్టిద్దాం, ఇట సో ఇదైతే ఎగ్జాక్ట్ పర్ఫెక్ట్ ఉంది. ఇంకా అర్థం ఇక్కడ ఉండకూడదు, ఇవి ఇక్కడ ఉంటే దొరికిపోతా. ఇవి వెళ్ళి దాచిపెట్టి వచ్చేస్తా. ఈ టీవీ అని కలబెడతాం ప్రజెంట్, తర్వాత చూసుకోవచ్చు. మళ్ళీ నేను ఒక అరగంట ముందు అనుకుంటా ఇదంతా సెటప్ చేసే ముందు, అరమర్లో సెటప్ చేసే ముందు కెమెరా అప్పుడు కాల్ చేశా మ్యాచ్ చూసుకుంటా. తనైతే మాత్రం నేను ఇంకా స్టార్ట్ అవ్వలేదు, అక్కడే ఉన్నా అన్న. ఇంకా చూద్దాం ఎప్పుడు వచ్చిద్దో తను. ఇంకా అయితే మాత్రం మనం లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. లెట్స్ వాచ్ ఇట్. A few moments later. ఈ కోల్కతా వాళ్ళు నమ్మకూడదు, మన వాళ్ళ వైపు పెట్టేతేనో దోలు తీర్చారు ఆడకుండా. గేట్ సౌండ్. ఒక్క నిమిషం డోర్ తీస్తున్నా. నువ్వేంది అప్పుడే వచ్చావు? కష్టం కాదులే కానీ ఒకసారి ఆ కండవా ఇవా, కండవా తెచ్చి. ఆటో దొరకలేదా? నా ఫోన్ చేస్తే వస్తాను, ఆటో దొరకపోతా అని చెప్పాగా. ఇప్పుడు ఎందుకు వచ్చింది అసలు? నేను ఎవడరా? ఒక్క నిమిషం వాష్రూమ్కి వెళ్ళి వస్తా. ఏంటిది? ఒక్క నిమిషం ఆగు, పోయి చవతే. ఇందాక హోలీ కదా, కింద హోలీ కొడుతుంటే కొట్టించుకున్నా. అది ఎప్పటి నుంచి తుడుచుకుంటుంటే బావట్లా. ఈరోజేగా హోలీ ఫంక్షన్ ఏంది? ఈ నా కొడుకులు హోలీ కొట్టొద్దురా అంటే కొట్టారు. చిరాకేస్తుంది. అప్పటి నుంచి ఇక్కడ ఉంటే మొత్తం తుడుచుకున్నా. ఇది ఒక్కటి పోవట్లా. కొంచెం తుడవా ప్లీజ్. అసలు ఏంది? అది హోలీ రంగురా, పింక్ కలర్ రంగు. లిప్స్టిక్ అంటే ఏంటిది?
లిప్స్టిక్ అంటే తెలీదా? అదేరా వేసుకుంటారా లిప్స్టిక్? అది మూతికి వేసుకునేది ఇక్కడ ఎందుకు వేసుకుంటాను రా, నేను పిచ్చోన్నా. పిల్లలు ఇందాక ఇట్లా పూసారు వాళ్ళ చేతులు, వాళ్ళ ఇంట్లో వాళ్ళ అదే అమ్మ మరి వాళ్ళు చేయిలాగా ఉండాలి కదా. ఏంది చేయిలాగా ఉండాలి కదా. ఇట్లా ఇట్లా పూసారురా. ఏ కొంచెం దుడు, ఆ క్లాత్ తెచ్చి దుడు. అబ్బా నుంచి పోవట్లా నాకు, వాటర్ నీళ్ళు కడుక్కొని వస్తాగు. చేతికి కూడా ఏంటిది దీని అమ్మ, ఇది ఎందుకు ఇది ఎవరది? ఇదే, ఇది అంటే నిన్ను అంటుంది ఇది అని. దీనమ్మ ఇది అన్నావు ఇప్పుడు. అదే రా చిట్టి, అది వాడు పిల్లోడు చేతికి కూడా పూసాడు. ఇక్కడ పూసాడు, ఇక్కడ పూసాడు, ఇక్కడ బుట్టేసాడు, తుడుచుకున్నాయి. ఇంకా తుడుచుకుంటుంటే నువ్వు వచ్చావు. ఓవర్ యాక్టింగ్ చేయమా. అసలు ఏం జరిగిందో నిజం చెప్పు ఇప్పుడు. కానీ ఊహించుకో, నువ్వు లేనప్పుడు నేను బయటికి వెళ్ళాను, ఒక అమ్మాయితో పాటు బయట తిరిగాను. అమ్మాయి థ్యాంక్స్ అజయ్ వచ్చినందుకని ఒక ముద్దు ఇచ్చింది, ఇక్కడ నెక్ బయట ఒకటి ఇచ్చింది అని ఊహించుకోరా. ఇంక ఊహించుకో అని మన కుక్క. ఎందుకు రాలేదు? నా ఇష్టం, నేను స్నానం చేసి ఓపికలాగా రాలా, అది నా పర్సనల్ మ్యాటర్, నీకెందుకు? ఎవరితో తిరిగా? అమ్మతో ఇంట్లోనే ఉండి ఐపీఎల్ మ్యాచ్ చూస్తున్నా, నువ్వు వస్తున్నావు అనేసి ఐపీఎల్ కట్ చేసా. వస్తుంది నీకు? నువ్వు ఎందుకు వచ్చిందంటే అది నా ఇష్టం, నా పర్సనల్ ఇష్యూ అది. మాట్లాడుతున్నప్పుడు సీరియస్ గా మాట్లాడు. ఇంత అనుమానంగా చూస్తుంటే నిన్ను చూస్తే నాకు నవ్వు వచ్చింది. నిన్న ప్రేమించిన ప్రియానేనా అని. అవును. ఏంది ఇదంతా? ఏంది ఏంది ఎందుకు కోపం ఎందుకు నాకు అర్థం కావట్లా, చెప్పు. ఇదేముంది లూకుంటే పోయేది. స్ప్రే నేనే కొత్త స్ప్రే ఇందాక మార్ట్కి వెళ్ళాను, అక్కడ కొట్టుకున్నా. నువ్వు ఎక్కువ ఆలోచించుకో. యాక్స్ కాదు ఇది, వేరేది వేరేది మాల్లో. నీ దగ్గర ఇవా స్ప్రే, ఇవా అది ఇవా. ఏమైందిరా నీకు? నాకు కోపం చెప్పి మాక, నాకు వచ్చే కోపానికి నేను ఏం చేస్తాను కూడా తెలియదు. ఇప్పుడు చెప్పు. నాకు ఇష్టం లేదు నీకు చెప్పాను. ఏం ఇష్టం లేదు? ఏందది చెప్పు. బలవంతం చేస్తున్నావు ఏంది చెప్పమని. నా ఇష్టం అది. ఏం ఇష్టం లేదు? ఏందది చెప్పు. బలవంతం చేస్తున్నావు ఏంది చెప్పమని. నా ఇష్టం అది. నువ్వేంటి సినిమా చూస్తున్నావా? చచ్చిపోతావురా డైనోసార్ ఎక్కడ? పారిపో. మాల్కి వెళ్ళాంరా ఇందాక, ఊరికే స్ప్రే కొట్టుకున్నాను. లిప్స్టిక్ ఉంటే సర్లే నేను పెట్టుకున్నా. సినిమాల్లో పెట్టుకుంటారు కదా ఊరికే ఎట్లా. సరే నువ్వు పెట్టు ఓ ముద్దు. సరే నువ్వు పెట్టు ఓ ముద్దు. సీరియస్గా చెప్పు. సీరియస్గా మాట్లాడుతున్నప్పుడు ఎందుకమ్మా అంత కోపం నా మీద? నేనేం చేశానని నిన్ను నాకు అర్థం కావట్లా. నాతో ఫంక్షన్కి రా అనేసి నేను చెప్పాను. నాకు స్నానం చేయలేను, నేను నాకు ఓపిక లేదు, నువ్వే వెళ్ళు, భోజనాలే కదా అని చెప్పాను. అదేం తప్ప, స్నానం చేయలేను కాబట్టి రాలేదురా. అదేంది ఇదేంది అసలు? నాకు నిజం చెప్పు, నా మీద నిజం చెప్పు. ఏం చేసుకున్నా? ఇందాక ఒక అమ్మాయితో కలిసాను రా. అమ్మాయి దాని ఏమంటారు ఫ్రెండ్లీ కిస్ ఒకటి ఇచ్చింది. అది తుడుచుకుంటుంటే అప్పటి నుంచి బాగోట్లేదు, ఎట్లా తుడవాలని ఫ్రెండ్లీ కిస్ ఇచ్చింది. సిస్టర్ అమ్మాయి అబ్బాయికి బిహేవ్ చేస్తుంది. మొగాడికి ఎట్లా ముద్దిస్తుంది? ఫ్రెండ్లీ కిస్ అమ్మా. ఫ్రెండ్లీ కిస్సా? ఫ్రెండ్లీ కిస్. ఫ్రెండ్లీ కిస్ అమ్మా. ఫ్రెండ్లీ కిస్సా? ఫ్రెండ్లీ కిస్. అసలు నిజంగా అది ఆడదేనా? చెప్పేదండి రా, ఆడదు కాకపోతే అబ్బాయి చేత ముద్దులు పెట్టించుకుంటానా? ఆ పిల్ల పెట్టింది, నాకు ఆల్రెడీ పెళ్లి అయిపోయింది. ఎట్లా ముద్దు పెడతారు? ఫ్రెండ్లీ అంట వాళ్ళు. ఉండాలి ఎవరితో ఫ్రెండ్లీ నేచర్ పెట్టించుకున్నా. అమ్మా ఇప్పుడు అని ముద్దు పెడితే గబాల్ యాక్సిడెంట్ అది. నువ్వు నా దగ్గరకు రాలేవు ఇంకా మీదట, అర్థమవుతుందా? నిజం చెప్తావా? అమ్మ ఇక్కడ ఒకటే కదమ్మా ముద్దు పెట్టింది, ఏందో ఒళ్ళంతా పెట్టిందా ఏంది? ఇక్కడ ఒకటి పెట్టింది. ఒక నిమిషం ఆగని చెప్తే అది అప్పటి నుంచి పోవట్లేదు దుర్చుకుంటుంటే. ఏం కీస్ ఇంతకే హ్యాపీ దివాలి. తనకి ఇంకా టైం ఉందిగా, నీకు కొంచెం ఎర్లీగా స్టార్ట్ అవుతుంది. క్యూట్ బాయ్. చెప్తావా? మా ఇంటికి వెళ్ళిపోవాలా చెప్పు. ఇంకేం చెప్పాలరా? ఒక అమ్మాయి రోడ్డు మీద పరిచయం అయింది, అమ్మాయి ముద్దు పెడితే నాకు పెళ్ళి అయిపోయింది కాదని చెప్పా. రోడ్డు మీద ముద్దు పెట్టిద్ది? రోడ్డు మీద కాదు, రోడ్డు పక్క సందులోకి వెళ్ళాం. సందు అంటే మాట్లాడుకోవడానికి. అమ్మాయి నాకు తెలిసిన అమ్మాయి, ఎప్పటి నుంచి ఒక ఓల్డ్ ఫ్రెండ్. ఫోన్ చేయదానమ్మా. నెంబర్ లేదు, 2 years తర్వాత మీట్ అయ్యాం. చెప్పా నీకు ఎన్నిసార్లు చెప్పాలి? నాకు క్రాక్ వచ్చేసిద్ది. నా లైఫ్లో ఇట్లాంటివి ఉండకూడదు అనేసి నేను సీరియస్గా చెప్పినాను. పెళ్ళికి ముందే చెప్పానా లేదా? అయిపోయింది, నీ లైఫ్లో లేవు ఇట్లాంటివి. పోయిందని చెప్తే నాకు ఎందుకు కొడితే కొట్టించుకోవాలా? ఎందుకు కొడుతున్నావు అసలు? అడిగే వాళ్ళు లేరా నా తరపున? సరే నేను వెళ్తా.
ఏడగలుగుతావు ఎందుకు కొట్టించుకోవాలి నువ్వు నా దగ్గర? అంటే నీతో కొట్టించుకుంటేనే నా దగ్గర ఉంటావా? మా ఇంటికి వెళ్ళాలి, వదిలే నన్ను వదిలే. మీ ఇంటికి ఎందుకు వెళ్తా? మీ అమ్మలు అడిగితే ఏమని చెప్తా? ఎవరితో బేవర్స్ ముందుకు తిరుగుతున్నాడు, నేను అందుకే వచ్చేసా అని చెప్తా. నేను ఎప్పుడుదా తిరిగాను? నేను అమ్మాయిని తీసుకుని ఒక సెటప్ ఇల్లు పెట్టినట్టు ఆలోచిస్తున్నావు నువ్వు. ముద్దులు పెట్టుకొని వస్తే ఇంకేమనుకోవాలి? రాది దాన్ని వాళ్ళు అమ్మాయి. ఇప్పుడు అర్థమైందిలే. నన్ను అసలు నాకు అర్థం అవ్వట్లా, వీడు ఎందుకు నన్ను అవాయిడ్ చేస్తున్నాడు, అసలు ఇంట్లో ఉండకుండా బయటకు ఎందుకు తిరుగుతున్నాడు అనుకున్నా ఎన్ని రోజులు. వాళ్ళ ఇంట్లో ఉంటాను అప్పుడప్పుడు వెళ్ళి. థ్యాంక్స్, బాగా అర్థమైందిలేరా. ఒక నిమిషం ఆగు. వాళ్ళు అర్థమైంది. అరే ఫ్రెండ్స్ తో సరదాగా సండే పూట క్రికెట్ ఆడడానికి వెళ్తున్నారా? ఫ్రెండ్స్ వెళ్ళు, బయట తిరుక్కో. నేనే వెళ్తా మా ఇంటికి. ఇంకా ఎందుకు వెళ్తావు? ఏం అవసరం వచ్చి వెళ్తావు? నేను తక్కువ చేశానా నీకు? అవును చేస్తున్నావు కానీ నాతో అసలు కలిసి ఫుడ్ తినట్లేదు, టైం ఉండట్లేదు, ఏం చేయట్లేదు, అసలు టైం స్పెండ్ చేస్తున్నావు నాతో. బయటికి వెళ్దామంటే నేనే ఫంక్షన్కి ఎప్పుడు సంవత్సరానికి 2 సార్లు కూడా వెళ్ళను. స్నానం చేయలేదురా, అందుకే రాలేదు. బాగోదు కదా స్నానం చేసుకోకపోతే రావచ్చుగా, ఏమైతే వాళ్ళకి తెలిసి వచ్చి నీ దగ్గర వాసన చూస్తారా? ఇప్పుడు నువ్వు కావాలని చేసావు కదా ఇదంతా. నన్ను బయటికి పంపించేసి నువ్వు ఎవరితో తిరిగావు ఇప్పుడు? ఊరే తిరగలేదురా బాబు, నా ప్లాన్ క్యాన్సిల్ అయింది. యాక్చువల్ నేను ఫ్రెండ్ సిట్టింగ్ చేద్దాం అనుకున్నాం. వాడేమో డబ్బులు లేవన్నాడు, నువ్వు పెట్టుకో అన్నాడు. అది మానేసాం. ఒకళ్ళ డబ్బులు మందు పెట్టుకోవడం అనేసి వస్తుంటే వేరే ఫ్రెండ్ కలిసింది, అమ్మాయి ముద్దు పెట్టింది. నువ్వు నీ క్యారెక్టర్ గురించి మాట్లాడదు, పద్ధతిగా ఉండదు నీకు ఏమనంటే. ఇదా నీ క్యారెక్టర్? అమ్మా ఇది తుడుపుకొని అంటే నేడే ముద్దు పెట్టలేదమ్మా, ఇది ఒకటేనమ్మా. అసలు దాని పేరు రమ్య. అసలు దాని పేరు రమ్య. చిట్టి నా మాట వినరా, నాకు క్షమించరా. నేను తప్పులు చేశా, నేను తెలియకుండా తప్పు చేశా. ఇంకెప్పుడు నీ చేయకుండా నాకు ముద్దు పెట్టింది. నేను చెప్పాను నాకు పెళ్ళి అయిపోయింది, నేను అదవరకు లాగా ఇప్పుడు బ్యాచులర్ని కాదు. అప్పుడంటే ఏదో ముద్దులు పెట్టుకున్నావు, ఏం కాలేదు. ఇప్పుడు నాకు కుదరదు, నాకు వైఫ్ ఉంది అని చెప్పేశాను రా. సరే సారీ ఎందుకు నమ్ముతున్నాను రా? ఎందుకు నమ్మకం వస్తుంది మీద? నమ్మకానికి అమ్మలంటున్నా. ఎంత మంచోడు అనుకున్నాను రా. తెలుస్తుంది నాకన్నీ. మంచోడే కదరా, తెలుస్తుంది బాగా ఎంత మంచోడు అని. నా లైఫ్ లో అసలు ఇట్లా మొగ్గోడా రాకూడదు అనుకున్నాను, అట్లాంటోడే వచ్చాడు. మా ఏమైందమ్మా ఇప్పుడు ఏడుస్తానికి? నేను తాగొచ్చి నేను కొట్టానా సిగరెట్ అని కొట్ట. అది నేను అలా ప్రేమిస్తున్నాను కదా, నాకు కావాలి, సారీ చిట్టి ఇంకెప్పుడు ఇంకెప్పుడు నీకు అట్లా చేయను. ఇంకెప్పుడు వేరే వాళ్ళ అమ్మాయిలు చేత ముద్దులు పెడితే పెట్టించుకోను. చంపకేసి ఒకటి బీగుతా. ఇప్పుడు నేను చెప్పాను అంటే నాకు అసహ్యం. ఇప్పుడు ఎందుకు అసహ్యం? నేను ఏడుస్తుంటే నువ్వు నవ్వుతున్నావు చూడు. నవ్వుతున్నానా? ఒరే నా ఫేస్ అంతరా, నువ్వు తప్పుగా అంచనా వేసుకుంటున్నావు. బాగా అర్థమైంది. పాపం ప్రేమించరు అందరూ మోసం 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 మోసగాడివి. అందుకే నాతో రమ్మంటే కూడా రాలేదు బయటికి. ఒరే నేను స్నానం చేసుకోలేదురా, అందుకే రాలేదురా. తినట్లేదు నాతో. ఇప్పుడు తిందాంపా, నేను తయారు చేస్తా. నీకేం చికెన్ కర్రీ చేయనా? సినిమాకి వెళ్దామా చెప్పు. 18 రోజు నీకు సినిమాకి వెళ్దామా, బయటికి వెళ్దామా, ఫుడ్ చేయనా, ఇట్లాంటివన్నీ అడుగుతావు. ఏడవకపోతే ఎందుకు? అదే అంతే, మనిషి ఏడిస్తే తప్ప నేను ఇంట్లో ఉన్నానని నీకు గుర్తు కూడా ఉండదు. అలా కాదు, సారీ. ఎన్నిసార్లు చెప్పించుకుంటావు? ఇదే లాస్ట్ టైం. ఇంకా ఎప్పుడు నిన్ను కళ్ళీను నా బాధ మాకు చెట్టే. లాస్ట్ టైం అంట, సిగ్గుండాలి అట్లా చేసినందుకు. నేనేం చేశాను రా ఇప్పుడు? నేను క్రాస్ చేసిన వాళ్ళు ఇంట్లో దొరికానా? లేదు కదా. ఏదో ఇక్కడ మార్క్ ఉంది, అది కూడా ఏం జరిగిందో నీకు తెలియదు. క్యారెక్టర్ని అంత బ్యాడ్ చేస్తావు ఎందుకు? ఏం తెలియాలి నీ గురించే? ఏం తెలియాలి చెప్పు. అప్పటి నుంచి కొడతానే ఉన్నా. క్షమించానని చెప్పు ప్లీజ్. చెప్పరా క్షమించానని ప్లీజ్ రా. క్షమించానని చెప్పరా నన్ను. ఇదేరా నటిస్తున్నావు అసలు నా ముందు. చెమట్లు కూడా పట్టినరా నీకు టెన్షన్ తో? నాకేం చేయాలి కూడా అర్థం కావట్లేదు. కష్టం పుడుతుంది మీద. నన్ను చంపేయి. ప్రియా సారీ ప్రియా, ఐ లవ్ యూ ప్రియా. నేను నిన్ను మాత్రమే ప్రేమిస్తున్నానే. అదే చచ్చిపోయింది ఈ రోజుతో, అర్థమైందా? ప్రియా కాదు నా పేరు, పూజ. ప్రియా లేదు, చచ్చిపోయింది.
నా బంగారం రా. నువ్వు ఏ రోజు మోసం చేస్తావు ఆ రోజు చచ్చిపోయిందని నీకు చెప్పాను కదా, చచ్చిపోయింది. ఇప్పుడు పూజ అర్థమైందా? ఎట్లా మాట్లాడేదో నేను ఇచ్చి పడేస్తా. ఏమనుకుంటున్నావు? నా గురించి తెలియదు అనుకుంటున్నావు? సారీ యాడో మాక ఫస్ట్ టైం పరిచయం అయినప్పుడు నీ పేరు పూజ అని తెలియక ప్రియా అని పిలిచి అదే నాకు గుర్తుండిపోయి అప్పటి నుంచి లవ్ చేశారా ప్రియా అని. ఆ ప్రియా ఎందుకురా చచ్చిపోయింది? ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? ఎందుకు చచ్చిపోయింది అంటే నువ్వు చేసే పనులు చచ్చిపోయింది. అది ఎవరితో వచ్చి నాకు ముద్దు పెడతా, అది నా తప్ప. నేను తిరిగి ముద్దు పెడతా, నా తప్పు. అవును, నేను వచ్చి చూసాను నువ్వు ముద్దు పెట్టావు ముద్దు పెట్టలేదు అనేసి. ముద్ద పెట్టిందో ఇంకేం చేసుకున్నారో నాకు రావాలి. ఎదురు షాప్ ఉంది, సీసీ కెమెరా సర్వేలెన్స్ ఉంది, పారా వెళ్ళి చెక్ చేద్దాం పారా. అది ముద్దు పెట్టగానే నేను ఏమన్నా ఎంత మాట్లాడానో నీకు తెలిసిద్ది. నాకు ఇలాంటివన్నీ పబ్లిక్ లేదు, ఇలాంటివన్నీ ఇక్కడ నాకు తెలుసు. ఇంటికి వెళ్ళాలో సరేనా, బస్ ఎక్కడ ఉండిద్దో మా ఇంటికి వెళ్ళిపోతా, నన్ను వదిలే. నేను వదలలేదు. అరే రే రే లవ్ చేశారా? అరే నన్ను ఒక్కసారి ఈ తప్పు నేను చేయకుండా చేసిన తరిగిన తప్పుకి నాకేం సంబంధం లేదు. ముట్టుకోమాగా ప్లీజ్. పాకినట్లు నా ఒంటి మీద. సారీ రా, సారీ. ప్లీజ్ అంటే ప్లీజ్ కదా. ఉదయం నీకు రీల్స్ కూడా షూట్ చేశాగా నేను అంటే నీకు రీల్స్ కూడా షూట్ చేశాగా నేను కెమెరామెన్ లాగా. రీల్స్ మా చెల్లి తీసిద్ది కావాలంటే రీల్స్. ఒక్కడే కావాలండి రీల్స్ తీయడానికి. నేను 4Kలో తీసా. సారీ రా, నేను ఎప్పుడు ఇట్లా తప్పులు చేయడం నా తప్పేం లేదురా. నీకు అక్కడ నువ్వు లైవ్లో ఉండుంటే తెలిసేదిరా. నీకు తుడుచుకుంటున్నా, అందుకే నువ్వు వచ్చేసావు. నాకేం తెలుసు? నేను ఎప్పుడే ఇంటికి వచ్చా తిట్టేసి అమ్మాయిని బాగా. అది నేను వచ్చానని తుడుచుకుంటున్నా అంట. అదే మార్క్ లేకపోతే అసలు నాకేం తెలిసేది కూడా కాదు. ఇప్పుడే చేస్తున్నావు, ఎప్పటి నుంచో చేస్తున్నావు. ఏం మాట్లాడుతున్నావురా? ఏం మాట్లాడుతున్నావు? ఎప్పటి నుంచి ఎందుకు చేస్తా అంటావు నేను? అరే ఇద్దరా నువ్వు నన్ను నమ్మింది. మాట్లాడకపోతే పాపం మీద బాధలో ఉన్నట్లున్నాడులే అనుకున్నా, కానీ ఇట్లా వేరే వాళ్ళతో ఉంటావు నేను అనుకోలా. సరే ముట్టుకోమాక. సరే సారీ అని చెప్తున్నా కదా, సారీ అని చెప్తున్నా కదా. సారీ సారీ. ఏం చేయాలి దాన్ని? ప్లీజ్ రా, ఏం చేయాలి? ప్లీజ్ నన్ను క్షమించు, వీలుంటే క్షమించు లేదా శిక్షించు, అంతేగాని నన్ను అనుకుంటున్నావు. మూవీ అన్ని కొడుతున్నావు, అప్పుడు చూస్తున్నా గోడ కేసు కొట్టాను అనుకో అలాగే పగిలిద్ది. దేవుడు నేనేం తప్పు చేశాను దేవుడా? సరే చెప్తా, ఆగు చెప్తా. ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడు పెద్ద. తప్పు చేసింది కాకుండా నేను తప్పు చేశా నేను కొట్టాననుకో తాగొచ్చి కొడతా నిన్ను. లేవు ఇన్ని మాటలు చెప్తున్నావురా, చంపేస్తావా? చెయ్యి సంకలో పెడతావా? ఏందిరా అసలు నీ హైట్కి ముట్టుకోవాలంటే అసీచుకుంటున్నాడు. అసలు నీ హైట్కి నువ్వు చెప్పే డైలాగులకే సంబంధం లేదు కదా పిల్ల. నాకు కొడక ఇప్పుడు ఎక్కువ మాట్లాడమాక, ఏ చూస్తా నిన్ను. ఇట్లా చేయమాకని చెప్పా చెయ్యనని చెప్తున్నా కదా. సారీ. సరేరా, సరే ప్రేమించు. నువ్వే ప్రేమించావు, నేనేం ప్రేమించలేదు. మరి అట్లా చేయమాకని చెప్పానా లేదా? సరే చెప్పేది. నేను బ్రేక్ చేయలేదు. చెప్పేది నువ్వు నేను చెప్పేది ఇగో నేను అక్కడ స్ట్రైట్ టీవీ పక్కన కబోర్డ్లో నేను కెమెరా పెట్టాను, ఓకేనా? నేను ఊరికి నీ మీద ప్రాంక్ చేస్తున్నా. నేనే లిప్స్టిక్ నీ కబోర్డు నీకు ఏంది? సరే ఇట్రా. సరే ఎందుకు గోడ ఎందుకు నీకు? అన్ని దెబ్బలు పడినా నేను ఉన్నాను నిన్ను. అదిగో అక్కడ ఆ కబోర్డ్లోనే నేను గోప్రో పెట్టా, ఒకసారి చూడు. ఇగో మైక్ ఇగో మైకు పడే విసిరే కదా అసలే 30,000. ఏంది చంపేస్తావా ఏంది గబాలనా? సరే పాపం ఏడ్చింది. సరే పాపం వద్దు అవసరం లేదు. నేనే వేసుకున్నా లిప్స్టిక్. నీ దగ్గర అక్కడ ఏదో పోజ్ అనే కంపెనీ ఉందా, అది తీసుకొని నేనే వేసుకున్నా. సారీ. అమ్మా చంపేస్తావా ఏంటి నన్ను? ఇంకొకసారి అమ్మా చెప్తున్నా ప్రాంక్ ఏంది ఏం చెప్పావు? ప్రియా చచ్చిపోయిందా? ఇది మరి నా కళ్ళ ముందు ఎట్లా ఉంది? ప్రియా ఆత్మవా నువ్వు? నా పేరు పూజ.
నేను పెట్టిన పేరు ప్రియా ఏమైంది మరి? లే ఒకసారి లే. సరే 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 సారీలే. సరే సారీ, ఇంకెప్పుడు అట్లా చేయండిలే నీ మీద. హాయ్ చెప్పు ఒకసారి. ఎవరో ఒక అబ్బాయి వంశీ అంట కామెంట్ పెట్టాడు, అబ్బాయి చేయమన్నాడు వీడియో. కెమెరా కానీ ఇప్పుడు నీ పేగులు చించి తల్లకేసుకుంటా. పేగులు చించి తలకి ఎక్కడ నేర్చుకుంటున్నావు ఈ లాంగ్వేజ్? అసలు నీకు ఎవరు నేర్పిస్తున్నారు? ఆ వాకింగ్కి వెళ్తే ఎవరో శైలజ అని ఒక అమ్మాయి నేర్పిస్తుందా ఏంది? పేగులు చింపి తలకా? అసలు ఎంత గట్టిగా కొట్టేవరా చెంపదెబ్బ? నన్ను చచ్చిపోయి ఉంటే నేను ఆ దెబ్బకి. నువ్వు కొట్టిన దెబ్బ కంటే తక్కువే కదా, నా గుండె ఆగిపోయింది నువ్వు చెప్పిన దానివల్ల. సరే సారీ, సారీ అంటే సారీ సరేనా? నేను నిన్ను బాధ పెట్టా, నువ్వేమో నన్ను చెంప దెబ్బలు తల మీద దెబ్బలు కొట్టి. ఒకసారి లే చెప్తా. అమ్మా లెగవే, 50 కేజీలు ఉంటావు. లేదు 30 కేజెస్ నువ్వు. అసలు 30 కేజెస్ కూడా ఉండవు, 10 కేజెస్. బంగారు కొండ ఇది, మంచి అమ్మాయి. భోజనం ఎక్కావా బాగా? కింద డిస్క్రిప్షన్ మీద ఉన్న లింక్ని క్లిక్ చేసి కనుక మీరు డీమ్యాట్ అకౌంట్ క్రియేట్ చేసుకున్నారనుకోండి, మీకైతే మాత్రం 500 రూపీస్ కూపన్ వచ్చింది. దాన్ని మీరు విత్డ్రా చేసుకోవచ్చు, లేదా మీరు అమెజాన్, ఫ్లిప్కార్ట్లో ఏదైనా వస్తువు కూడా కొనుక్కోవచ్చు. అంతేకాకుండా మీరు కనుక మీ ఫ్రెండ్స్కి ఒక 3 మెంబర్స్కి రిఫర్ చేశారనుకోండి, ఒకే అకౌంట్కి 500 చొప్పున 1500 వస్తాయి. మీరు అకౌంట్ క్రియేట్ చేసినందుకు 500, మొత్తం 2000 వస్తాయి అన్నమాట. సింపుల్ 1 డేలో సంపాదించవచ్చు 2000. హరి అప్ గైస్, ఈ ఆఫర్ ఎప్పటి వరకు ఉండిద్దో మనకైతే మాత్రం క్లియర్గా తెలియదు. అందుకే ఈ రోజే మీరైతే మాత్రం డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకొని వాళ్ళకి రిఫర్ చేసి వాళ్ళ చేత డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయండి. 2000 రూపీస్ ఈజీగా సంపాదించండి.